నమస్తే, మీరు చూస్తున్న లలిత న్యూస్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడడానికి వచ్చాను. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న జనరల్ ఫిజిషియన్ డాక్టర్ గోపి తన సహచర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగిని ఆసుపత్రిలో అంటే మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. సదరు ముస్లిం మహిళ అయిన ఈ నర్సు గత 6 నెలలుగా డాక్టర్ గోపి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తనని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే ఏరియా ఆసుపత్రి అంటే జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు ఆమెపై ఆమె చేస్తున్న ఈ ఆరోపణలపై టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టౌన్ సిఐ పెండ్యాల దేవేందర్ తెలియజేశారు. అలాగే శాఖాపరమైన అంటే పూర్తిగా విచారించి అవాస్తవాలను పరిశీలించి శాఖాపరమైన నిర్ణయం తీసుకుంటాం, చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు కూడా మీడియాకు చెప్పడం జరిగింది. ఇక ఈ విషయాన్ని కాస్త పక్కకు పెడితే వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే ప్రాణాన్ని కాపాడేవాడు దేవుడితో సమానం. అలాంటి దేవుడు లాంటి వైద్యుడు నిజంగా ఈనాడు వైద్య వృత్తికే కలంకం తీసుకొచ్చాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలో వైద్యం సక్రమంగా చేయట్లేదనో లేదా ఏదైనా డాక్టర్లు ఇతర సిబ్బంది ఇబ్బందులకు గురి చేశారనో ఆరోపణలు ఉన్నాయి. కానీ లైంగిక వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు గతంలో ఏ డాక్టర్ పైన వచ్చినట్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలో డాక్టర్ గోపి ఒక మహిళ నర్సుని లైంగిక వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలు రావడంతో ఒక్కసారి జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న నర్సులు కానీ, ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఇతర సిబ్బంది కానీ, ప్రజలు కానీ అవాక్కయ్యారు. అంటే ఆశ్చర్యపోయారు. ఏంటిది, ఇంత ఘోరమా, ఇంత దారుణమా? ప్రాణాలను కాపాడాల్సిన డాక్టరు తమ తోటి సిబ్బంది అంటే ఆమె కూడా ప్రజాసేవ కోసమే ఈ వృత్తిలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తూ రోగులకు అనేక సపర్యలు చేస్తూ ఉన్న ఈ నర్సుపై ఈ డాక్టర్ కన్నేసి గత 6 నెలలుగా లైంగిక వేధింపులో పాల్పడటం అంటే నిజంగా ఇది క్షమించరాని నేరంగా ప్రజలు కానీ, ఇతర అధికారులు కానీ, సిబ్బంది కానీ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అవాస్తవాల్ని పరిశీలించి డాక్టర్ గోపిపై చర్యలు తీసుకుంటామనే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అది కూడా అతి త్వరలో తీసుకుంటామని, తక్షణమే విచారణ కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై వక్ఫ్ బోర్డు సభ్యుడు షకీల్ మాట్లాడుతూ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం. డాక్టర్ గోపి అనే వైద్యులు మిస్బిహేవ్ చేస్తున్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో అందరితోటి మా ముందడికి వచ్చింది. దానిపైన కఠినమైన చర్య తీసుకోవాలని సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి, ప్రిన్సిపల్ గారికి అందరికీ మేము కోరాము, విన్నవించాము, లెటర్ ఇచ్చాము. ఈ లెటర్ ఎస్పీ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ప్లస్ ఉన్నతాధికారులకు కూడా మేము పంపిస్తాము. ఏంటంటే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొక అమ్మాయికి ఎప్పుడు పునరావృతం కావద్దు. ఇలాంటి చర్యలు ఇంకొకరు ఏ డాక్టర్ కూడా ఎవరి మీద కూడా చేయొద్దు. అందరూ కూడా శాంతియుతంగా మంచిగా పనిచేయాల్సింది పోయి ఇలాంటి చెడ్డ బుద్ధి మనసులో పెట్టుకొని పనులకు వచ్చి ఆడపిల్లల్ని, ఆడవారిని హింసించొద్దు అని మేము కోరుకుంటున్నాం. ఇక ఇదే విషయంపై జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులు వైద్య శాఖలో పనిచేస్తున్న వడ్డెబైన శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఇది క్షమించరాని నేరం, తోటి సహచర ఉద్యోగినిపై, నర్సుపై ఇలాంటి లైంగిక వేధింపులో పాల్పడటం ఇది క్షమించరాని చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. అలాగే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆ చర్యలు ఉండాలని వారు చెప్తున్నారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. సో నాది కూడా మెడికల్ డిపార్ట్మెంటే, నేను సబ్ యూనిట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను డిప్యూటీ డిఎంహెచ్ ఆఫీస్లో, ప్రసాద్ గారు. సో గతంలో కూడా మరి ఎప్పుడైతే ఇట్లాంటి సంఘటనలు జరగలేదు, ఒక నర్సుపై ఒక డాక్టర్ ఇట్లా పాల్పడ్డారు అని చెప్పి ఏనాడు కూడా జరగలేదు. ఇది దురదృష్టకరం. మరి దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. మరి ఇంకా ముందు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాము. ఎందుకంటే ఒక డాక్టరు, ఒక నర్సు పవిత్రమైన వృత్తిలో ఉన్నప్పుడు డాక్టర్ దేవుళ్ళు అంటాడు కాబట్టి సో కింద అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు మంచిగా చేయించుకోవాలి ఏదైనా ఉంటే. కానీ ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కూడా మరి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటుంది. ఎవరు తప్పు చేసినా శిక్షించబడతారు తప్పకుండా. సో దీనిపై మాత్రం చర్య తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చూశారు కదా, ఏరియా ఆసుపత్రి అంటే గత ఏరియా ఆసుపత్రి, ఇప్పుడు జిల్లా ఆసుపత్రిగా ఉన్న మహబూబాబాద్ జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో జరిగిన ఈ అఘాయిత్యమైన ఈ సంఘటనకు సంబంధించి అటు వక్ఫ్ బోర్డు సభ్యులు షకీల్ గారు,
ఇక టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు వడ్డబోయిన శ్రీనివాస్ గారు వారి మాటల్లో మనం చూసాం విషయాన్ని. అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసులు అయితే కేసు పెట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏ చర్యలు అమలు చేస్తుందో మనం వెయిట్ చేద్దాం. ఇలాంటి సంఘటనలు, మహిళలపై వేధింపులు తీవ్రమవుతున్న ఈ రోజుల్లో ఒక సహచర ఉద్యోగినిపై కూడా ఒక వైద్యుడు, తమతో పని చేయించుకోవాల్సిన ఒక వైద్యుడు ప్రజలకు సేవ చేయాలి, రోగులకు సేవ చేయాల్సిన బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ఒక వైద్యుడు తమ సహచర ఉద్యోగినిపై ఇలాంటి లైంగిక వేధింపులకు, మానసిక ఒత్తిడికి, మానసిక వేధింపులకు గురి చేయడం నిజంగా ప్రజావాణి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు, ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. చూద్దాం అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు.